హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి శనివారం అంటే సాటర్డే అంటే ఎలిమినేషన్ అంటే ఈ రోజు జరగదు కానీ రేపు జరుగుతుంది, కానీ షూటింగ్ ఈ రోజే అయిపోతుంది. ఇక ఈ వీడియో వచ్చేసరికి ఈ రోజు నేను అప్లోడ్ చేసిన 3 వీడియోలు ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థం అవుతుంది. ఇందాక రిలీజ్ అయిన ప్రోమో చూస్తే హౌస్ లో తొక్క గురించి తొక్కలో డిస్కషన్లు ఎక్కువైపోయినాయి. అమర్ వచ్చి తొక్కేసావు అంటే శివాజీ వచ్చి తొక్కేలా అంటున్నాడు. మధ్యలో సందీప్ వచ్చి తొక్క తీస్తా అంటే ప్రశాంత్ వచ్చి తొక్కుంది అంటున్నాడు. ఈ గ్యాప్ లో శివాజీ వచ్చి బిగ్ బాస్ చూస్తాను అంటున్న టైంలో చాలా టైం తీసుకుని అమర్ నువ్వేంటి లెక్క పెట్టు అని బిగ్ బాస్ అంటాడు తొక్కలాగా. అమర్ బిహేవియర్ ఏంటి, అమర్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడని తెలిసే బిగ్ బాస్ ఆ టాస్క్ అమర్ కి ఇచ్చాడు. బిగ్ బాస్ అమర్ లైన్ దాటింది చూశాడు, పిండింది చూశాడు, అందులో తొక్కయడం కూడా చూశాడు. ఆ లోపల తొక్కుంది. ఇచ్చి ఆపు, నువ్వు నీ తొక్కలో వీడియో మంచివేనారా? నువ్వు ఒక వర్డ్ పట్టుకుని వీడియోని అరగంట సాగదీస్తున్నావు అంటే అదే బిగ్ బాస్ కూడా బొత్తకాయలు పిసుకుతే వ్యూస్ వస్తాయని. వ్యూస్ కోసం చెయ్యొచ్చురా, తప్పలేదు, కానీ మరి ఇంత ఎపిసోడ్ రిలీజ్ అవడం ఆలస్యం. మాకు నీ బొక్కలో అనాలిసిస్ లో ఒకటి ప్రశాంతంగా వచ్చపోసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లా కదరా. వీడియోల మీద వీడియోలు అప్లోడ్ చేసి మింగుతున్నావు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం యూట్యూబ్ లో ఉన్న కొంతమంది పని పాట లేని వాళ్ళని రోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకోవాలి. కేటగిరీ నంబర్ 1 బిగ్ బాస్ చూసేవాళ్ళు, కేటగిరీ నంబర్ 2 బిగ్ బాస్ కి వెళ్లే వాళ్ళు, కేటగిరీ నంబర్ 1 లో ఉండే వాళ్ళు రోజంతా వాళ్ళ పని వాళ్ళు చూసుకుని నైట్ టైం పాస్ కోసం బిగ్ బాస్ చూస్తారు. కేటగిరీ నంబర్ 2 లో ఉండే వాళ్ళకి పని అంటూ ఏం ఉండదు, అందుకే పని కల్పించుకోవడానికి బిగ్ బాస్ కి పోతారు. పై చెప్పిన 2 కేటగిరీలు కాకుండా 3rd కేటగిరీ ఉంది. వీళ్ళకి పని ఉండదు, పని కల్పించుకోవాలన్న ఇంటెన్షన్ ఉండదు. బేసిక్ గా పని పాట లేని వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ గడు ప్రోమో రిలీజ్ చేసిన వెంటనే ఒక రివ్యూ, ఎపిసోడ్ రిలీజ్ చేసిన వెంటనే ఒక రివ్యూ, ఎపిసోడ్ అయిపోయాక నెక్స్ట్ టైం జరగచ్చు అని చెప్పడానికి ఇంకో రివ్యూ. లిటరల్లీ జనాల యొక్క వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసి మింగుతున్నారు. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ అనాలిసిస్ ఇచ్చే షుగర్ గాలకి డైలైజర్ తో డయాలసిస్ చేసి రోస్ట్ చేసి మింగుదాం. ఈ రివ్యూలు చెప్పే బోగస్ నా ఫంగస్ గాల్లో మనం ఫస్ట్ మింగబోయేది ఎవరినంటే ఆదిరెడ్డి. ఆ రివ్యూ లేంద్రా సామి, రోజుకి 3 పూట్ల ఫలహారం బెంగి తింటున్నావు లేదో తెలియదు గానీ 3 పూట్ల వీడియోలు మాత్రం పెడుతున్నావు. పోనీ ఆ వీడియోలో ఏమైనా కంటెంట్ ఉంటుందా అంటే దగ్గరగా 30 నిమిషాలు సోదు ఉంటుంది. పోనీ 30 నిమిషాలు సోదు నా వీడియోకి తమ్నైల్ ఉంటుందా అంటే అది ఉండదు. పోనీ తమ్నైల్ లేని వీడియోలు ఎవరైనా చూస్తారా అంటే దగ్గరగా 3 లక్షల మంది చూస్తారు. చిచ్చి, మన తెలుగు రాష్ట్రాల్లో పని పాట లేని కొత్తిమీర గాళ్ళందరూ ఈ ఛానల్లోనే ఉన్నారుగా. మా కర్మ అది. ఆ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింది సీజన్ 7 కంటెస్టెంట్స్ కి బ్రో, సీజన్ 6 కంటెస్టెంట్స్ కి కాదు. మరి నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఈ పెర్ఫార్మెన్స్ ఏదో నువ్వు బిగ్ బాస్ లో చేస్తుంటే ఈ పాటికి లాస్ట్ సీజన్ టైటిల్ నీ దగ్గర ఉండేది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ చేసే ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నావు అంటే బయట నువ్వు చేసే ఓవర్ యాక్షన్ ఇంకోటి. అదొక బొక్కలో షో, నువ్వు ఒక బొక్కలో గాడివి, దానికి మళ్ళీ ఈ బొక్కలో రివ్యూలు. అయినా బ్రో నువ్వు ఏడుస్తాను చూస్తుంటే హౌస్ మేట్స్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు లేదు, ఉల్లి జిప్పులు ఇరుక్కుపోతే మంటతో అరుస్తున్నట్టుంది. ఏంటి బ్రో, లైక్ ఫర్ శివాజీ, షేర్ ఫర్ ప్రశాంత్, కామెంట్ ఫర్ అమర్దీప్. బిగ్ బాస్ పేరు వాడుకుని ఫాలోవర్స్ తెచ్చుకునే నెబ్బా మేము పేజ్ అనుకున్నా, కానీ పైన యూజర్ నేమ్ చూస్తే తెలిసింది ఇది ఆదిరెడ్డి అకౌంట్ లోదని. బిగ్ బాస్ ని మిల్క్ చేస్తే చేసావు బ్రో, కానీ మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అయినా బిగ్ బాస్ ని మిల్క్ చేయడంలో నీ తర్వాతే ఎవరన్నారా? బిగ్ బాస్ ని మిల్క్ చేసి బిగ్ బాస్ కి వెళ్ళావు. పోనీ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చాక కూడా మిల్క్ చేయడం ఏమైనా ఆపావా అనుకుంటే అది లేదు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ ని మిల్క్ చేయడానికి రెడీ అయిపోయావు. ఆ స్టార్ మా వాడు బిగ్ బాస్ ని ఆపి తప్పాలి, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. ఎందుకంటే యువర్ కెరియర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బిగ్ బాస్ కదా. నువ్వు ఏడుస్తున్నావు కదా, ఎందుకు అనగా నేను ఎప్పుడు ఏడ్చాను? యూ షౌటెడ్ నా రే, అరుస్తున్నారా? అది ఏడుస్తున్నావు కాదు, అరుస్తున్నావు కదా అని. అరుస్తున్నావు కదా ఎందుకంటాడు భయ్య. వాళ్ళు అక్కడ ఏం చేశారో ఎపిసోడ్ చూసిన ప్రతోడికి తెలుస్తుందిలే గానీ మధ్యలో నువ్వు ఇలాంటి యాక్టింగ్లు చేసి మాకు ఈ షంటింగ్ ఏంటి? వాళ్ళని వాళ్ళ గొడవల్ని ఒక్కసారి చూడటానికి చిరాకు దొబ్బుతుంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమన్నారని చెప్తూ యాక్టింగులు చేసి చూపించడం. బ్రో రోజు నువ్వు మొహం కడుక్కుని వాష్రూమ్ కి పోయి నీట్ గా కడుక్కుంటావా, లేకపోతే ఈ గ్యాప్ లో ప్రోమో రిలీజ్ అయిందని చెప్పి రివ్యూ చెప్పాలని చెప్పి ప్యాంట్ వేసుకుని వచ్చేస్తావా? ఓ మై గాడ్, అర్జెంట్ గా వెళ్ళి రివ్యూ చెప్పాలి. షిట్ ఒకటి ఆగట్లేదు. ఆ బొక్కలే ఈ షిట్ కన్నా మన యూట్యూబ్ లో వేసే షిట్ ఇంపార్టెంట్ గా. అది అలా ఉంచితే మొన్నటికి మన ఉడాల్ మామ అలియాస్ మొడాల్ మామ ఆదిరెడ్డి ఛానల్లో ఒక థంబ్నెయిల్ చూశాను. ఆ థంబ్నెయిల్ ఏంటో మీరు చూడండి. 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, దుమ్ము లేపబోతున్న సీజన్, నీ ట్విస్టులే అంతా బానే ఉంది కానీ మధ్యలో అగ్గిపెట్టి బచ్చా, జగపతి బాబు, వైష్ణవి చైతన్య ఎందుకు వచ్చారా? ఇంకెందుకు రా, ఒక సైడ్ సనీ లియోన్, ఇంకో సైడ్ మియా ఖలీఫా అని పెట్టేపోయావా? లిటరల్లీ భయ్యా థంబ్నెయిల్ చూసి వాళ్ళు నిజంగా బిగ్ బాస్ కు వస్తున్నారేమో అని చెప్పి, వాళ్ళకి రిలేటెడ్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి క్లిక్ చేసి చూస్తే జనాల్ని మిస్గైడ్ చేసి ఎర్రి ఫూకుల్ని చేశాడు. వాడు పెట్టిన థంబ్నెయిల్ క్లిక్ బైట్ అని వాడికి కూడా తెలుసు, అందుకే రీచ్ రాగానే థంబ్నెయిల్ ని డిలీట్ చేస్తాడు. సిగ్గులేదురా.
బిగ్ బాస్ సీజన్ 7 లో ఎంటర్ అయిన మొదటి 14 మంది కంటెస్టెంట్స్ యొక్క రెమ్యూనరేషన్ అంటే ఒక వారానికి, సో దాని పర్ డే కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత ఇస్తున్నారు. వాళ్ళ రెమ్యూనరేషన్ గురించి వదిలే బ్రో, ముందు నీ యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పు. రోజు గ్యాప్ లేకుండా యూట్యూబ్ ని నీ వీడియోస్ తో గపాగప్ చేస్తున్నావు. ఒక పక్క నువ్వు వీడియోలు అప్లోడ్ చేయడం, మరో పక్క పనికి వాళ్ళ అంకుల్స్ పని లేని ఆంటీలు నీ వీడియోలు చూడటం. ఎవరికైనా బిగ్ బాస్ అనే షోకి వెళ్ళటం వల్ల బెనిఫిట్ అవుతుందో లేదో తెలియదు కానీ వాళ్ళ మీద రివ్యూలు ఇచ్చే నీకు మాత్రం బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు వీక్ కి లాక్స్ లో సంపాదిస్తే వాళ్ళ మీద అనాలిసిస్ చేసి నువ్వు రోజుకి లాక్స్ లో సంపాదిస్తున్నావు. యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకునే ఇలాంటి అన్న వాళ్ళని చూస్తూనే ఉంటాం. వాళ్ళకి నెలకి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసుకుందాం. రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తారన్న? రోజుకి 3 నుంచి 4 వీడియోలు చేస్తామండి. వీడియోకి వచ్చేసి సుమారు ఎన్ని వ్యూస్ వస్తాయన్న? వీడియోకి వచ్చేసి 2 లక్షల నుంచి 4 లక్షల దాకా వస్తాయండి. థ్యాంక్స్ అన్న. ఈ అన్న రోజుకి 3 నుంచి 4 వీడియోల దాకా చేస్తాడంట. మనం మినిమం గా 3 వీడియోలు అనుకుందాం. ఈ అన్నకి అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి 2 లక్షల నుంచి 4 లక్షల దాకా వ్యూస్ వస్తాయి. మనం యావరేజ్ గా 3 లక్షలు అనుకుందాం. సో రోజుకి 3 వీడియోలు అప్లోడ్ చేసి ఈచ్ వీడియోకి 3 లక్షల వ్యూస్ వస్తే మొత్తం 9 లక్షల వ్యూస్ అవుతాయి. ఇండియాలో 1K వ్యూస్ కి గూగుల్ ప్రకారం 53.46 రూపీస్ వస్తాయి. మనం 53 రూపీస్ అనుకుందాం. సో మన అన్నకు వచ్చే 900K వ్యూస్ ని 53 రూపీస్ తో మల్టిప్లై చేస్తే 47,700 రూపీస్. ఇది పర్ డే కి మాత్రమే. మనం పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ అన్నకు వచ్చేది 14,31,000. ఇంకా ఖర్చులు అంటారా? కెమెరా ముందు కూర్చుని సొల్లు చెప్పడానికి ఖర్చులేముంటాయి బొక్క. ఇప్పుడు మన మోడల్ మామని పక్కన పెట్టి యూట్యూబ్ లో న్యూగా బిగ్ బాస్ రివ్యూలని మొదలు పెట్టిన వాళ్ళని రోస్ట్ చేసేద్దాం. ప్రోమోలో సార్ వేసుకున్న కోటు మీద 07/07 అని ఉన్నది, దాని లేదా మతలబ్ ఉంది అని అంటున్నారు. అండ్ 2019 అని కూడా ఉంది ఇంకో చెయ్యి మీద, దాని మతలబ్ ఏంది అంటున్నారు. 2019 అంటే 20 తారీఖు 19 తారీఖు నెక్స్ట్ మంత్ చాలా అవుతుందని అర్థం. ఇంకా చెప్పు. నాగార్జున గారు వేసుకున్న అండర్వేర్ కంపెనీ జాకీ, బిగ్ బాస్ కి స్పాన్సర్ జాకీ. నాగార్జున గారు వేసుకున్న అండర్వేర్ సైజ్ 90, ఎపిసోడ్ యొక్క టోటల్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్ 90. ఇంకా చెప్పు. చీది నమ్మ ఫని లేని ఫూగ్గడికి జిగురు అయిపోతే ఫలూదాలో ఫెవికాల్ కలుపుకుని తాగేశాడంట. నువ్వు చెప్పేది కూడా అలానే ఉంది. వెళ్ళేదన్న పనికొచ్చే పని చేసుకోరా బాబు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు. షకీలా గారు వెళ్తూ నాగార్జున గారికి ఏం చెప్పారు? ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. నాగార్జున గారితో షకీలా గారు ఏం చెప్పారు? కూర్చొని మడతబెట్టి తెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అయినా నిన్న ఏం లాభంలే. బిగ్ బాస్ కి సంబంధించిన ఏ రోత వీడియో పెట్టినా చూసే రొట్టగల్లానాలి. వీళ్ళు బిగ్ బాస్ చూడటం వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ ఇదిగో వీడియోల రివ్యూలు ఇచ్చే వాళ్ళకి మాత్రం ఉపయోగం ఉంటుంది. చిచి షో పట్ల జనాల యొక్క యాంగ్జైటీని క్యాష్ చేసుకుని దాంతో వాళ్ళ యాస్ వాష్ చేసుకుంటున్నారు. అన్న బిగ్ బాస్ ఆ పళ్ళు వెతికే టాస్క్ లో నువ్వు పెట్టిన టాస్క్ వీళ్ళ పళ్ళు ఊడిపోతే ఆ పళ్ళు పెట్టొచ్చా తీసుకుని వచ్చి ఏంటన్నా టాస్క్? ఎవరంటే మీరు ఛానల్ పేరు ఆనిముత్యం అని పెట్టుకుని పెద్ద స్వాతి ముత్యంలో బిహేవ్ చేస్తున్నారు. అయితే నవ్వండి, లేకపోతే ఆ టాస్క్ మీద మీ వ్యూ ఏంటో రివ్యూలో ఏడవండి. అంతేగాని ఆ రెండు మిక్స్ చేసి జనాలను నవ్విస్తున్నా అని చెప్పి ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే అది చూడటానికి కామెడీగా లేదు, క్రింజ్ గా ఉంది. నాన్న బిగ్ బాస్ ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ क्योंकि यावर बोल दिया ना आई वांट टू गो होम नाउ ओपन द डोर बिग बॉस बोल दिया ना लेकिन क्या कर रहे हैं आप दुपट्टा कప్పుకుని పడుకుంది है ఆంటీ కూల్ డౌన్. ముందు మీరు ఆ బిగ్ బాస్ షోని చూడటం ఆపేయండి. చూడటం ఆపకుండా కంటిన్యూ చేశారనుకోండి లేనిపోని బీపీ షుగర్లు వస్తాయి. కాబట్టి టెన్షన్ పడుతూ మీరు బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చి మీ హైపర్ యాక్టింగ్ తో మమ్మల్ని టెన్షన్ పెడతాం ఆపేసి హ్యాపీగా కుకింగ్ ఛానల్ పెట్టుకోండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఎంతో జ్యూసీగా సింపుల్ తీరులో బిగ్ బాస్ హౌస్ లో అయితే కొత్త వాళ్ళు రాబోతున్నారు. అందులో రతిక కూడా ఉంది. రతిక లేకపోతే షో మాత్రం సప్పగా నడుస్తుంది. మీరేమనుకుంటారా కామెంట్. ఏంటండి డ్వాక్రా మీటింగ్ అయిపోయిందా? ఇలా ఇన్స్టాగ్రామ్ కి వచ్చి నోటికొచ్చింది వాగి తొప్పుతున్నారు. రావణ్ ఫర్ యూ గాడి కన్నా పెద్ద సొల్లు చెప్పే క్యాండిడేట్ లో ఉన్నారు కదా ఆంటీ. ఇంకా చెప్పాలంటే నాకు ఈ రీల్ చూస్తుంటే మీరు బిగ్ బాస్ మీద అప్డేట్ ఇస్తున్నట్టు లేదు. కళ్ళు పెద్దవి చేసి మాట్లాడుతూ నేరాలు గొరాలు షోకి యాంకరింగ్ చేస్తున్నట్టుంది. బిగ్ బాస్ హౌస్ లో అయితే కొత్త వాళ్ళు రాబోతున్నారు. అందులో రతిక కూడా ఉంది. రతిక లేకపోతే షో మాత్రం సప్పగా నడుస్తుంది. నాకు భయమైతుందిరా. గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఆ బిహేవియర్ చాలా చాలా ఓవర్ అనిపించింది. మనం ప్రోమోలో చూస్తే చాలా అతి చేశాడు. చిచి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక సోషల్ మీడియాలో ఏది ఎక్కువైనా ఎక్కువ అవ్వకపోయినా ఇలాంటి ఆంటీ డిస్కషన్లు ఎక్కువైపోయినాయి. చాలా చాలా ఓవర్ అనిపించింది. ఖాళీగా ఉండటమే కాకుండా వాడి బిహేవియర్ అలా ఉంది, వీడి బిహేవియర్ ఇలా ఉంది అంటూ ఖాళీ పిల్లి డైలాగులు వేస్తున్నారు. దీన్నే అంటారు బిగ్ బాస్ ఎడిక్షన్ సిండ్రోమ్ అని. గూగుల్లో ఎతక్కండి, దీన్ని నేనే కనిపెట్టా. ఈ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు బేసిక్ గా హౌస్ మేట్స్ ని వాళ్ళ రూమ్ మేట్స్ అనుకుంటారు. వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తానికి బిగ్ బాస్ ఇచ్చిన నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ చేసి వాళ్ళని ఓన్ చేసుకుంటారు. వాళ్ళని అక్కడ ఎవరైనా ఏదైనా అంటే వీళ్ళు ఫీల్ అయ్యి రీల్ పెడతారు. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క డిసీజ్ ని అక్యూట్ నుంచి క్రానిక్ అవ్వకుండా కాపాడుకోవడానికి ముందు బిగ్ బాస్ చూడటం ఆఫ్ చేయాలి. దీన్ని కనుక సీరియస్ గా తీసుకోపోతే వాళ్ళ బుర్ర బెంగుద్ది. టెక్నికల్ గ్లిచ్ వల్ల అక్కడ చిన్న వీడియో పెట్టి రికార్డ్ అవ్వలేదు. ఎందుకో అది రికార్డ్ కాలేదనే విషయం నాకు ఎడిట్ చేస్తున్నప్పుడు అర్థమైంది. సారీ
సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చి నాకు మీరు మీ యొక్క సపోర్ట్ చూపించాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో HCB లో H లెటర్ ని స్పామ్ చేసి దొబ్బండి. ఒకసారి చేస్తారో 2 సార్లు చేస్తారో మీ ఇష్టం, కానీ ఎలాగైనా కామెంట్స్ కౌంట్ ని 1K కి తీసుకెళ్లిపోదాం. ఫైనల్ గా ఐ డూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ బ్రో. మీకు నా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావాలనుకుంటే నన్ను అక్కడ ఫాలో అయిపోండి. నన్ను అక్కడ కూడా ఫాలో అయ్యి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త వీడియోతో మీ ముందుంటా. ఇంకేంటైతే మరి ఉంటానే. నేను అంటే మీసాలు ఇట్లా అనుకొని గడ్డం ఇట్లా అనుకొని 2 కోసేస్తా. 2 ట్రిమ్మర్ పెట్టి గీకినా అనుకో పిచ్చండి ఇది. Love is just a history.